ఏపీలో డ్రగ్స్ నిర్మూలన లక్ష్యంగా అడుగులు వేస్తున్నామని ఈగల్ చీఫ్ ఆకే రవికృష్ణ స్పష్టం చేశారు. డీజీపీ ఆదేశాల మేరకు రాష్ట్ర డ్రగ్స్ రవాణాపై విస్తృతంగా తనిఖీలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఇతర రాష్ట్రాలకు కోరమండల్ రైల్లో తరలిస్తున్న గంజాయి చాక్లెట్లను గురువారం సీజ్ చేశారు. ఈ తనిఖీల్లో పాల్గొన్న ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ మాట్లాడుతూ ఏపీలో ఎట్టి పరిస్థితుల్లో గంజాయి సరఫరా అడ్డుకుంటామన్నారు. అమ్మినా కొన్నా సప్లై చేసినా ఎవరిని వదిలిపెట్టేది లేదన్నారు. గంజాయి నిషేధిత డ్రగ్స్ సప్లై చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఆర్పీఎఫ్, జీఆర్పీ, రైల్వే, ఈగల్ సంయుక్త ఆపరేషన్ చేపట్టి రైలు ద్వారా ఇతర రాష్ట్రాలకు రవాణా చేస్తున్న గంజాయిని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. గంజాయి సాగుకు ప్రత్యామ్నాయంగా పంటల సాగు చేయిస్తామన్నారు. ఈ సమావేశంలో ఏడీసీపీ కేజీవి సరిత, ఐపీఎస్ తదితరులు పాల్గొన్నారు. గౌరవ డీజీపీ గారి ఆదేశాల మేరకు ఆపరేషన్ ఈగల్ రాష్ట్ర వ్యాప్తంగా ఒరిస్సా బౌండ్ ట్రైన్స్ మీద విస్తృతమైన తనిఖీలు చేయబోతున్నాం. ఈరోజు ఈ తనిఖీలు ప్రారంభమైనవి. గత 6 నెలలుగా కూడా ఈ దాడులు జరగడం, కొన్ని కేసులు నమోదు చేయడం జరిగింది. ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో జిల్లా పోలీసులు, జీఆర్పీ, ఆర్పీఎఫ్, రైల్వే అధికారులు, అదేవిధంగా ఈగల్ బృందాలు కలిసి ఈ ఆపరేషన్ చేయబోతున్నాయి. ప్రత్యేకంగా ప్రతి వారం కూడా 3 సార్లు రైడ్ జరగబోతుంది. ప్రత్యేకంగా ఈ సంవత్సరం 21,736 కేజీలు గంజా మేము పట్టుకోవడం జరిగింది. అన్ని మార్గాల్లో కలిపి, కార్లలో కావచ్చు, 2 వీలర్స్లో కావచ్చు, ట్రైన్స్లో కావచ్చు. దీంట్లో ప్రధానంగా సుమారుగా 90% గంజా మాకు ఒరిస్సా నుంచి వచ్చినట్టుగా మాకు తెలుస్తుంది. ముఖ్యంగా అవి కూడా ట్రైన్స్లో సరఫరా అవుతున్న చోట్ల మాకు సమాచారం ఉంది. దానికి తగ్గట్టుగా మేము వివిధ రకాల సమాచారాలు సేకరిస్తున్నాం. ప్రత్యేకంగా విస్తృతమైన తనిఖీలు చేస్తున్నాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని ఏఎస్ఆర్ జిల్లాలోని సుమారుగా 375 గ్రామాలు గుర్తించడం జరిగింది. 9 మండలాల్లో 359 కుటుంబాలకు గుర్తించడం జరిగింది. ప్రత్యేకమైన శ్రద్ధతో గత సంవత్సరం నుంచి ఇప్పటి వరకు పూర్తి స్థాయిలోని జిల్లా యంత్రాంగం పనిచేయడం వల్ల అక్కడ గంజాయి సాగు పూర్తిగా నిర్మూలించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు గంజాయి సాగు లేదు. గత సంవత్సరం మన జూలైలోని సుమారుగా 123 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆల్టర్నేటివ్ క్రాప్స్ కూడా ఇవ్వడం జరిగింది. సుమారుగా 22 రకాల క్రాప్స్ ఇచ్చాము. అవకాడో, క్యాష్యూ, లైమ్, పసుపు, ఇలాగ వివిధ రకాల క్రాప్స్ ఇవ్వడమే కాకుండా సుమారుగా 10,803 ఎకరాలకు సంబంధించిన ఈ రైతులకి వాళ్ళకి ఉచితంగా ఇవ్వడం జరిగింది. సుమారుగా 10,256 మంది రైతులు దక్కు పొందారు. దీనివల్ల ప్రత్యేకంగా డ్రోన్ సర్వేలెన్స్, శాటిలైట్ సర్వేలెన్స్, అదేవిధంగా కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్స్, ఈ కౌన్సిలింగ్లు, అవేర్నెస్ క్యాంపుల వల్ల పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో గంజాయి సాగు నిర్మూలించబడింది. ప్రత్యేకంగా ఒరిస్సా నుంచి మనకు వస్తున్న గంజాయి మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాం. అదేవిధంగా ఈగల్ బృందాలు, అదేవిధంగా జిల్లా యంత్రాంగం అంతా కలిసికట్టుగా ఈ దాడులు చేస్తున్నాయి. భవిష్యత్తులో మరిన్ని దాడులు చేయబోతున్నాం. ప్రతి వారం కూడా ఈ ట్రైన్స్ని సిస్టమేటిక్గా మేము ఈ తనిఖీలు చేయబోతున్నాం. సమాచారం బేస్ చేసుకుని, అదేవిధంగా జనరల్ సమాచారంతో కూడా మేము తనిఖీలు చేయబోతున్నాం. ఈరోజు కోరమండల్ ఎక్స్ప్రెస్లోని కొన్ని చాక్లెట్స్ కూడా పట్టుకోవడం జరిగింది. దాని మీద జీఆర్పీ పోలీసులు విచారణ చేస్తున్నారు. అవి ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా వచ్చాయి, దాంట్లో బాంగ్ ఎంత కంటెంట్ ఉంది, అవన్నీ కూడా వాళ్ళు పరిశీలన చేయబోతున్నారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలోని మొట్టమొదటిసారిగా స్మగ్లర్స్ మీద, వాళ్ళ ఆస్తుల మీద కూడా మేము పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాం. సుమారుగా 5 కేసుల్లో ఏఎస్ఆర్ జిల్లా, అనకాపల్లి జిల్లా, విజయనగరం జిల్లాలో సుమారుగా 5 కేసుల్లోని వాళ్ళని స్మగ్లర్స్ని 7 కోట్ల రూపాయల ఆస్తి జప్తు చేయడం జరిగింది. సుమారుగా ఇంకా 12 ప్రపోజల్స్ పెండింగ్లో ఉన్నాయి. స్మగ్లర్ల ఆస్తులను పూర్తి స్థాయిలో మేము సీజ్ చేయబోతున్నాం. వాళ్ళకి ఒక హెచ్చరిక చేస్తున్నాం. ఎన్డీపీఎస్లోని చాప్టర్ 5A ప్రకారం ఈ చర్యలు తీసుకుంటున్నాం. అదేవిధంగా ఫిట్ ఎన్డీపీఎస్ యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ ఇలిసిట్ ట్రాఫికింగ్ ఇన్ నార్కోటిక్ డ్రగ్స్లోని సరే, ఇప్పుడు అంతర్రాష్ట్రాలకు రవాణా జరుగుతున్న మొత్తం ఏపీ బార్డర్స్ వాటిపైన ఏ రకంగా చర్యలు తీసుకోబోతున్నారు? మీరు ఏఎస్ఆర్ జిల్లాలో ముఖ్యంగా గంజాయి నిర్మూలన అడ్డుకున్నారు, కానీ ఒరిస్సా వైపు నుంచి కూడా గాంజా ఎక్కువ ఏపీ మీదగానే వెళ్తుంది. ఇటీవల పట్టుకున్నటువంటి కేరళ, తమిళనాడుకి వెళ్తుంది కూడా మన ఆంధ్రప్రదేశ్లో పట్టుకున్నారు. అది ఎక్కడి నుంచి చేస్తున్నారు? దీని మీద ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాం. ఇంతకుముందే చెప్పినట్టుగా ఈ సంవత్సరం 6 నెలల్లో 21,736 కేజీలు గంజా పట్టుకున్నాం. ఈ 21,000 కేజీల్లో మెజారిటీ గంజా మనకి ఒరిస్సా నుంచి వస్తున్నట్టుగా మనకు తెలిసింది. దానికోసమని చెప్పేసి అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు సుమారుగా 20 చెక్ పోస్టులు పెట్టడం జరిగింది. అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు, వాటి ద్వారా తనిఖీలు జరుగుతున్నాయి, సమాచార సేకరణ జరుగుతుంది.
అదేవిధంగా టెక్ ఇన్పుట్ కూడా మేము తీసుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు ఆపరేషన్ వీగల్ ఈ ట్రైన్స్ ఏదైతే ఒరిస్సా బౌండ్ ట్రైన్స్ ఉన్నాయో వాటి మీద కూడా విస్తృతంగా తనిఖీలు చేయడం, వాటి గురించి కూడా మేము ఆలోచన చేస్తున్నాం. అదేవిధంగా భవిష్యత్తులోని ఈగల్ క్లబ్స్, మొత్తం విద్యా సంస్థలో పెట్టే ఈగల్ క్లబ్స్ ద్వారా కూడా పూర్తి స్థాయిలో సమాచారం సేకరణ చేయడం, 1972 సమాచారం వరకు ప్రత్యేకంగా అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తాం. స్థాయిలో సుమారు ఇప్పటికే ఎన్టీఆర్ జిల్లాలోని వివిధ జిల్లాల్లోని 15 మందిని ప్రివెంటివ్ తీసుకోవడం జరిగింది. ప్రత్యేకంగా ఇంకా 34 ప్రపోజల్స్ ఉన్నాయి. ఎవరైతే ఈ డ్రగ్స్ కానీ గంజాయి కానీ ఈ వ్యాపారం మానకుండా ఉంటారో వాళ్ళని ప్రివెంటివ్ ఎడ్యుకేషన్లో అరెస్ట్ చేయబోతున్నాం. ప్రత్యేకంగా అందరినీ హెచ్చరిస్తున్నాం. వాళ్ళందరూ కూడా గంజాయి ఈ డ్రగ్స్ మానుకోవాలి. ఎక్కడైనా సరే ప్రజలు కూడా అప్రమత్తం అని కోరుకుంటున్నాం. ఎక్కడైనా సరే మీ ప్రాంతంలో గంజాయి ప్రవేశించిన సమాచారం ఉంటే 1972 సమాచారం కోసంగా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తాం. Like, subscribe and press the bell icon for new updates.